ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు మీరు? వైసీపీ రావాలనుకుంటున్నాను. వైసీపీలో మీకు ఏమైనా మంచి జరిగిందా? అన్ని వచ్చినాయా, రుణమాఫీ వచ్చింది, మా వాళ్ళకి పొదుపు రుణమాఫీ అయింది, 18,000 డబ్బులు పడ్డాయి. మరి నాకు రైతు భరోసా పడుతుంది, పింఛన్ వస్తుంది. ఇంకా అందుకంటే ఏం కావాలా? ఇవన్నీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? ఏం లేదు. మరి ఈసారి మేము గెలిస్తే వాళ్ళు ఇస్తామంటున్నారుగా, మాకు గెలిపించండి ఒకసారి మేము ఇస్తామంటున్నారుగా వాళ్ళు. పోయినసారి ఇస్తామని ఏమి ఇచ్చిండు మాకు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు వస్తున్నారుగా, ఈసారి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు, నేను చేస్తా లేదంటే అన్నాడు. ఎంతమంది రానిలే, ఎవరేపాడు వాళ్ళది. వాళ్ళందరూ కలిసినంత మాత్రం జనాలు అందరూ కలవాలని లేదు కదా. ఓటేసేది జనం కదా, మరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేది జనం, పార్టీలు కాదు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కలుగుంటారు? మేకపాటి, ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి, కొత్త ఆయన ఈ సంవత్సరం రావటం. మరి సీఎం జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా? జరుగుతున్నది. ఏం జరుగుతుంది? పెన్షన్ ఇస్తాడు, రైతు భరోసా ఇస్తాడు, అన్ని అవకాశాలు మాకు బాగానే జరుగుతూ ఉన్నాయి. మరి టీడీపీ ప్రభుత్వంలో ఏం జరగాలి మాకు, వాళ్ళు ఏమి ఇచ్చింది కాదు. చెప్తున్నారు కానీ, మాటలు చెప్తున్నారు కానీ మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ మాకు ఇచ్చింది లేదు, మేము తిన్నది లేదు. పింఛన్ 5,000 ఇస్తామంటున్నారు ఈసారి వాళ్ళు గెలిస్తే. 10,000 ఇచ్చినా కూడా మాకు వద్దు. జగన్ గారి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి జరుగుతుంది బాగానే. ఈసారి మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? మార్పు ఏం కోరలా, ఇదే ప్రభుత్వం వస్తే ఏదైనా మాకు ఏదైనా మా పక్షాన్ని ఆయన ఏదైనా సహాయం చేస్తా, మమ్మల్ని లేబర్ని కాస్త గడ్డగదీస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉంది ఆయన మీద, అంత తప్ప వేరేం లేదు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? ఎమ్మెల్యే ఈయన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. మరి సీఎం ఆయనే జగన్. జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతారు? మాకు రైతు భరోసా వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది, మా ఆడ 18,000 వస్తుంది. అంతవరకు అంతకుముందు పథకాలన్నీ మీకు మాకు రూపాయి రాలేదు, రూపాయి చెల్లలేదు. ఈ ప్రభుత్వం బాగుందా? బాగుంది సార్. ఎందుకంటే ఈ రైతు భరోసా అనేది పింఛన్ అనేది 3 పింఛన్, ఇప్పుడు 3 పింఛన్ చేసాడు, అవి వస్తుంది. మా ఆడ 18,000 వస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో ఎంత చిన్న ఏ రాలేదు సార్, అప్పుడు ఏ రాలే. మరి ఈసారి అప్పుడు అమ్మ ఒడిగా రావట్లే. అప్పుడు మాకు పిల్లలు చదువుకుని లేరులే, ఇప్పుడు అమ్మ ఒడి వస్తుంది. సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం రెడ్డి కావాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఈ 5 ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలాగుందో మాకు తెలియదు, ఎందుకంటే మేము చిన్నపిల్లలం అప్పుడు. ఇప్పుడు మాకు ఊహ తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్కి మించి ఎవరు చేయలేరు, ఎవరు వచ్చినా చేయలేరు. ఆయన తర్వాత ఎవరైనా నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి సారే, ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. అభివృద్ధి ఏమైనా జరుగుతుందంట జగన్ ప్రభుత్వంలో? ఎందుకు జరగట్లేదన్నా? ఇంతకు ముందు అభివృద్ధి చేశారో లేదో మాకైతే తెలియదు, కానీ ప్రతి నాయకుడు తినేసాడు, ప్రజలకి ఏమీ అందేది లేదు అసలు. నేరుగా ఇప్పుడు అందుతున్న ప్రతి పథకము ఖచ్చితంగా ప్రజల అకౌంట్లోకి వెళ్తున్నాయి. తిండి లేనని కూడా తింటున్నారు. ఇంతకు ముందు నాయకులే తినేసేవాళ్ళు, ప్రజలకు కాదు. ఇప్పుడు ఏదన్నా అందిందనుకో, ఇప్పుడు ఇంటి స్థలమే వచ్చింది, అమౌంట్ పడాలి, సగం వాళ్ళు తిని సగం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా, డైరెక్ట్ మొత్తం ప్రజలకి అందుతుంది కదా. ఆడవాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా? ఎందుకు జరగట్లేదన్నా? చేయూత అని, అమ్మ ఒడి అని అన్ని వేస్తున్నారు కదా. మరి ఈసారి ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు? మేము జగన్మోహన్ రెడ్డి సారే రావాలని కోరుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? రాజగోపాల్ రెడ్డి సార్. ఈసారి సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్. జగన్ గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందండి. ఏం జరుగుతుంది? అమ్మఒడి గాని, చేయిత గాని, ఆసరా గాని, తర్వాత ఇలాగ జరుగుతూనే ఉంది. జగనన్న ప్రభుత్వంలో మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. మాకు ఊహ తెలిసి కాడి నుంచి మాకు ఏ ప్రభుత్వం ఎలా ఉందో మాకు అసలు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందో తెలీదు, ఈ జగనన్న ప్రభుత్వం ఎలా ఉందో మాకు అసలు తెలియని కూడా తెలీదు. మేము ఇప్పుడు ఈ 2019 కాడి నుంచి జగనన్న ప్రభుత్వం అంటే మాకు ఏంటో తెలిసి వచ్చింది. జగనన్న బాగానే పరిపాలన చేస్తున్నాడండి. మాకందరికి నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనేది కూడా మాకు జగనే రావాలని మేము కోరుకుంటున్నాము. మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందండి. ఈసారి మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నానండి నేను. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? రాజగోపాల్ రెడ్డి సారే కావాలని కోరుకుంటున్నాం మేము. మరి సీఎం జగన్నే రావాలి. మీకు ఓటు వచ్చిందా? వచ్చిందండి. ఫస్ట్ ఓట్ ఎవరికి వేస్తారు మీరు? జగన్కే వేస్తాను. జై జగన్, రావాలి జగన్, జగన్కే నా ఓటు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సారే కావాలనుకుంటున్నాము.
ఎందుకు జగన్మోహన్ రెడ్డి సార్ అంటే ఏం చెప్తారు? ఏమైనా చేశారా ఆడవాళ్ళకి? చాలా బాగుంది. నవరత్నాలు అనే పథకాలు అన్ని డైరెక్ట్ గా వాళ్ళ ఇళ్ళకే చేరవేస్తున్నాము. అందుకని మాకు నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం. ఇచ్చిన హామీలు చేశారా? ఖచ్చితంగా అన్ని నెరవేర్చారు. మీకు ఎవరికైనా మీ ఇంట్లో గానీ వాళ్ళకి? మా ఇంట్లో అమ్మ ఒడి పథకం వస్తుంది, చేయూత వస్తుంది, పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. ప్రతి ఒక్క పథకం మాకు వస్తుంది. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? లేదు, రాలేదు. మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం బాగుంది, ఈ పాలన బాగుంది. ఇలాగే చేయాలి. ఈ తాపై జగన్ అన్న వచ్చి ఇలాగే ఉండాలి. మరి మీ నియోజకవర్గంలో ఎవరి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి సారే రావాలనుకుంటున్నారు. మరి ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.